జై తెలంగాణ. అమ్మ అందరు గట్టిగా అనాలి, జై తెలంగాణ, జై కేసీఆర్. కాపాడుకుందాం మూసి కాలనీలను, గట్టిగా అనాలమ్మా, కాపాడుకుందాం మూసి కాలనీలను. ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూసి పోరుబాట అనే కార్యక్రమాన్ని 4వ తారీఖు నుంచి మొదలుకుంటే రేపు 14వ తారీఖు వరకు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ దేవీనగర్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సభాధ్యక్షులు అన్న సీనన్న గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన హైదరాబాద్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అన్న మాకు ప్రాబ్లం అనగానే ఫోన్ కొట్టగానే వచ్చే నాయకుడు మన ఎమ్మెల్సీ దాసు శ్రావణన్న గారికి, అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్గా పనిచేసిన అన్న ముఖ్య సింగన్న గారు సీనియర్ నాయకుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి నాకు ఓట్లేసిన ప్రజలు వాళ్ళందరూ ఇవాళ ఇండ్లు పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ అండదండగా నిలవాలని చెప్పి ఇవాళ అన్న ప్రోత్సాహంతో ఇక్కడ ఈ మీటింగ్ను పెట్టడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీసిన మన శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మన ఉద్యమ నాయకుడు సీనియర్ నాయకుడు మన మహేందర్ అన్న గారికి, అదేవిధంగా పూజా గుప్తా గారికి, వినోద్ యాదవ్ గారికి, ప్రదీప్ అన్న గారికి, భారతి గారికి, మరికొన్న వేదిక మీద వినోద్ అన్నకు, శైలేష్ అన్న గారికి, వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అక్కలకు అన్నలకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన గణేష్ గారికి, చాలామంది పేర్లు మర్చిపోయినా, మన అన్న పేరు మన అనిల్ అన్న గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ మనం ఎందుకు సమావేశమైనామంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ అనుకున్నారు, ఎన్నికల ముందు అనుకున్నారు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకు చాలా పనులు వేస్తా అని చెప్పిండు, పెన్షన్ డబుల్ వేస్తా అని చెప్పిండు, అత్తకిస్తాను కోడలు కూడా ఇస్తా అని చెప్పిండు. ఎన్నో హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అందరినీ మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడ తిందామంటే ఏం లేదు, కానీ ఇవాళ మూసీ నది పేరు మీద ప్రజల తలకాయల మీద ఇవాళ ప్రపంచ బ్యాంకు దగ్గర, అదేవిధంగా ఏషియన్ బ్యాంకు దగ్గర 1,00,000 కోట్ల పైగా అప్పు తీసుకొచ్చి ఇవాళ మూసీ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంలో పడ మురుగునీళ్లతోని ఈ కాలనీలలో మూసీ నది పక్కన బతుకుతున్న కాలనీలకు ఇళ్లకు మురుగు వాసన వస్తుంది కాబట్టి ఆ వాసన రావద్దని చెప్పి శుద్ధి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు ఎస్టీపీలను ఏర్పాటు చేసి వాసన రాకుండా చేసే ప్రయత్నాన్ని కేసీఆర్ చేసిండు. చాలా మంది అనుకున్నారు, కొంతమంది ఇల్లు తీసేయాలని చూస్తే కేసీఆర్ ఎవరైనా ఇల్లు ముట్టిండా, మూసిపోండి ఒక్కరు ఇళ్ళని ఊలగొట్టిండా? ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడికో వచ్చి 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ మూసినది పొంటే అందరూ బతుకుతా ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు పెద్దగారు, వాళ్ళని రోడ్డు మీద వేద్దానే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎవరి ఇల్లు కూడా ముట్టకుండా ఓన్లీ మూసిని శుద్ధి చేయాలని చెప్పి కేసీఆర్ గారు చూసిండు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మూసిని శుద్ధి చేసే ప్రోగ్రాం పక్క పెట్టిండు. ఇవాళ మూసీ నది నుంచి ఇటుపక్క 150 మీటర్లు, అటుపక్క 150 మీటర్లు అని చెప్పి బఫర్ జోన్ అని చెప్పి ఈ బఫర్ జోన్ పక్క పండి మూసీ నది పక్క పండి 4 లైన్ల రోడ్ వేస్తారట. అంటే నేషనల్ హైవేలు అయితే ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ మూసీ పంటి కూడా 4 లైన్ల రోడ్లు వేసి మొత్తం పేదల ఇల్లు కూలగొట్టాలని కుట్రకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిర్ణయం తీసుకున్నాడు. అమ్మ మాట్లాడకురి 5 నిమిషాలు. ఇవాళ ఇల్లు కూలగొట్టాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ ఇల్లు కూలగొట్టి ఇక్కడ పార్కులు కడతారట, పార్కులు కడితే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కడతారట. ఇక్కడ డీమార్ట్ లాంటి సంస్థలు, రిలయన్స్ లాంటి సంస్థలు, పెద్ద సంస్థలు ఈ మూసీ నది పక్క పంటి కడితే ఇక్కడ ఉన్న చిన్న దుకాణాలన్నీ, వేల దుకాణాలన్నీ ఇక్కడ మొత్తం మూతపడాలని కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. దీనివల్ల పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి లాభం అయితే తప్ప మూసీ నది వల్ల చిన్న వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ పెద్ద పార్కులు అంటే మనం ఏం చేసుకుంటాం, ఏం చేసుకోలేం. అదే రేవంత్ రెడ్డి గారికి మన పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు, గవర్నమెంట్ స్కూల్లో మాత్రం బాగేయడు, గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లను రిక్రూట్మెంట్ చేయడు, వాళ్ళు నియమించాడు. గవర్నమెంట్ టీచర్ లేకపోవడం వల్ల మన పిల్లలందరినీ ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్క విద్యార్థికి 50 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇవాళ ఖర్చు పెడుతున్నారు.
ఒక కార్మికుడు, ఒక ఆటో నడిపేవాడు, చిన్న షాపు నిర్వహించేవాడు, వాళ్ళ పిల్లలందరినీ ఇవాళ ప్రైవేట్ స్కూల్ పంపిస్తే ఒక్కొక్కరి మీద సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఈ రకంగా పేదవాళ్లకు నష్టం జరగకుండా పేదవాళ్ళను ఆర్థికంగా ఆదుకుంటానికి స్కూళ్లను బాగు చేయాలనే ఆలోచన ఇవాళ ముఖ్యమంత్రి లేదు. కానీ ఇవాళ మూసీ నది కాంట్రాక్టుల పేరు మీద, మూసీ ప్రాజెక్టు పేరు మీద ₹1,50,00,00,000 అప్పు తీసుకొచ్చి ఇవాళ మొత్తం ఇళ్ళని పేదల ఇళ్ళని ఇవాళ నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ రాజధాని నగర్ ప్రాంతం లోపల ఆడ ఆల్రెడీ ఆడ స్టార్ట్ చేశారు. ఇక ఆడ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇక రేపు టెండర్లు పిలుస్తారు, ఆడ 10,000 ఇళ్ళు అక్కడ తీసేస్తారు. రాజేంద్ర నగర్లో ఫస్ట్ ఫేజ్ అయిపోతాయి, తర్వాత ఇంకా 4 ఫేజ్లు ఉంటుంది. మీరు అందరూ అనుకుంటారు కావచ్చు మాకు ఇక్కడ ఏం మార్కు పెట్టలే కదా, మా ఇల్లు పోదు కదా, కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీ ఇల్లు ఏమని చెప్పి మన ఎవరైనా క్వశ్చన్ చేస్తే చెప్తారు వాళ్ళు. కానీ ఖచ్చితంగా వాళ్ళు 150 మీటర్లు తీస్తారు. మనందరి రోడ్ల మీద ఇస్తానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోసం మనం కొట్లాడుకోవాలి, మంది కోసం కాదు. మన కోసం మనం కొట్లాడద్దా. మీరు ఎవరు ఇంట్లోకి వెళ్ళకుండా చూస్తుంది మా వారికి వచ్చినాక చూద్దాం అనుకుంటా మాత్రం మీరే వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద రోడ్డుకి అక్కడ స్టార్ట్ అవుతుందమ్మా, ఆడ ఒక 10 ఇళ్ళు ఊలగొడతారు. ఇక్కడ వరకు రోడ్డు తీస్తా అని చెప్పి అక్కడ 10 ఇళ్ళు ఊలగొడితే మీరు ఏమనుకుంటారు, మా ఇల్లు ఏమో మేము చూసుకున్నాం, మా దగ్గరికి వచ్చినాక మేము లొల్లి పెడతా ఉంటారు. కానీ అవుతుంది అది. అక్కడ మొదలు పెట్టినోడు ఇక్కడికి వచ్చినాక కంపల్సరీ ఇళ్ళన్నీ ఊలగొడతాడు. ఇవాళ రోడ్లు తీసినా ఏది తీసినా అదే పని చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాజేంద్ర నగర్లో పని మొదలైతే ఇక్కడ గోశామల్లో కూడా మీ అందరి ఇల్లు పోతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందుకనే రాజేంద్ర నగర్లే మొదలు పెట్టద్దు, లంగర్ హౌస్లే మొదలు పెట్టద్దు, జియాగూడ మొదలు పెట్టద్దు. ఎక్కడ పనులు మొదలు పెట్టకుండా మన అందరూ కూడా గోశామల నుంచి మనం తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత మన అందరి మీద అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమనంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు. డబుల్ బెడ్రూమ్లో బతుకుతారు మీరు? చిన్న ఇళ్ళల్లో ఇంత మీ కుటుంబం అంత ఉంటుందా? ఇవాళ ఒక్కొక్క ఇళ్ళలో ఇవాళ ఓ 10 మంది ఉంటారు. డబుల్ బెడ్రూమ్ 10 మంది సరిపోతుందా? రేపు ఆ పిల్లలు కూడా పెద్దగా అవుతారు, వాళ్ళకు ఇంకో ఇల్లు సరిపోతుందా? ఏడ పెడతారు వాళ్ళందరినీ? మళ్ళీ కిరాయిలు పంపించాల్సి వస్తుంది. అదే మన ఇల్లు మనకుంటే, మన జాగా మనకుంటే దీని మీద ఇంకా 4 అంతస్తులకు పైన వేసుకుంటాం. మన పిల్లలకు కాపాడుకుంటానికి 50, 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా మనకేం ఇబ్బంది కాకుండా మన జాగాలు ఉంటే మన జాగాలు ఇంకా 80 ఏళ్ళైనా మన తరతరాలుగా మనం బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూములను కాపాడుకుంటానికి మనం అందరం కూడా ప్రాణాలు వద్దైనా సరే పోరాటం చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు పోరాటం చేసినా ఎవరు చేసినా మీరు మద్దతు ఇవ్వాలి. పార్టీలకు ఖచ్చితంగా మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ మూసి పంటున్న ఇళ్ళని కూడా అందరూ కూడా రెగ్యులరైజ్ చేద్దామని చూసిండు. ఎందుకంటే దానికోసం ఒక చట్టాన్ని మారవాలని చెప్పి ఇరిగేషన్ చట్టాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇరిగేషన్ చట్టాన్ని మార్చే ఈ మూసి పంటి ఉన్న ప్రభుత్వ భూములు కూడా పట్టాలు ఇవ్వచ్చనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ దురదృష్టవశాత్తు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ పని చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ వస్తాడు, సార్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఈ పట్టాలు ఇచ్చే బాధ్యత కేసీఆర్ తీసుకుంటాడు. మీ ఇళ్ళని కాపాడుకుంటాడు. మీ సొంత జాగాలలో ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సాయం చేసే బాధ్యతను నెక్స్ట్ సారి కేసీఆర్ తీసుకుంటాడు. ఎందుకంటే మొన్నటి వరకు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి నీళ్లు రావాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నాడు. డబ్బులని దానికే ఖర్చు అయినాయి కాబట్టి ఇక ఇళ్ల మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉండే. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తాడు. చదువు లేని పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా ఉచితంగా చదివించే కార్యక్రమాన్ని భవిష్యత్తులో మనం తీసుకుంటాం. కాబట్టి ఈ మూసి ప్రాజెక్టును మనకు అవసరం లేని ప్రాజెక్టును మన పేరు మీద అప్పు తీసుకొచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్ల కోసం వేళ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ఈ ప్రాజెక్టును చేపడుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటానికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి నడుం బిగించి చేయి పిడికిలెత్తి మనం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ గోశామల్ పార్టీ నాయకులకు అందరికీ మా విద్యార్థి నాయకుడు యాదక్రాంతి వారం రోజులుగా ఇక్కడే తిరుగుతున్నాడు, విశాలకి అందరూ తిరుగుతున్నారు. కాబట్టి మీ అందరి సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.